ఇకపై మన టీమిండియా క్రికెట్ జెర్సీ మీద డ్రీమ్11 కనిపించదు. ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 కారణంగా రియల్ మనీ గేమ్స్ అలానే వాటి యాడ్స్ పై నిషేధం విధించారు. దీంతో బీసీసీఐతో ఉన్న 358 కోట్ల స్పాన్సర్షిప్ డీల్ నుంచి డ్రీమ్11 తప్పుకుంది. ఎందుకంటే డ్రీమ్11 ఒక ఫ్యాంటసీ గేమింగ్ యాప్ గనుక. ఇది డ్రీమ్11 కూడా ఒక షాకే. ఎందుకంటే ఒక్క రోజులోనే 95% రెవెన్యూ లాస్ అయినట్లుగా ఆ సీఈఓ హరీష్ జైన్ తెలిపారు. ఇంత లాస్ అయ్యారు కాబట్టి లే ఆఫ్స్ కూడా ఉంటాయి, ఉద్యోగులను కూడా తీసేస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన హామీ ఇచ్చారు, ఉద్యోగుల్ని తొలగించము, ఎలాంటి లే ఆఫ్స్ లేవు అని. అయితే అందరిలోనూ ఒకటే డౌట్, బైజూస్ నుంచి సహారా నుంచి ఇప్పుడు డ్రీమ్11 వరకు స్పాన్సర్స్కి ఏమైనా బ్యాడ్ లక్ వెంటాడుతోందా? ఎందుకు అలా అనుకుంటున్నారంటే ప్రీవియస్ గా స్పాన్సర్ చేసిన వాళ్ళ కేసెస్ తీసుకోండి. సహారా 2001 నుంచి 2013 వరకు స్పాన్సర్ చేసింది. సెబీ కేసులు ఎదుర్కొంది. సుబ్రతా రాయ్ అరెస్ట్ కూడా అయ్యారు. ఆ తర్వాత డిస్నీ ఓన్డ్ స్టార్ ఇండియా స్పాన్సర్ చేసింది. హాట్స్టార్ నష్టాలు ఎదుర్కొంది. అంతేకాదు యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఒప్పో 1079 కోట్ల రూపాయల డీల్ ని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయింది. నష్టాలను ఎదుర్కొంది. అంతేకాదు లా సూట్స్ కూడా ఫేస్ చేసింది. బైజూస్ దివాళా తీసిన పరిస్థితి, లే ఆఫ్స్ కూడా జరిగాయి ఆ సంస్థలో. పేటిఎం, మైక్రోమాక్స్ తీవ్రమైన నష్టాలనే చవిచూశాయి. ఎవ్రీ కంపెనీ ద స్పాన్సర్డ్ బీసీసీఐ గెట్స్ రూయిన్డ్ అంటూ జోక్స్, మీమ్స్ ని అభిమానులు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు ఏంటి బ్యాడ్ లక్ అంటూ జెర్సీ జింక్స్ అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు ఐపీఎల్ నుంచి మై11 సర్కిల్ కూడా తప్పుకుంది గేమింగ్ యాక్ట్ వల్ల. ఏషియా కప్ 2025కి కొన్ని రోజుల ముందు ఇప్పుడు డ్రీమ్11 తప్పుకుంది. మరోవైపు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళని బ్యాడ్ లక్ వెంటాడుతోంది అని అందరూ మాట్లాడుకుంటున్న టైంలో మరి కొత్త స్పాన్సర్ ఎవరు స్పాన్సర్ చేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టయోటా స్పాన్సర్షిప్ కోసం ట్రై చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. కానీ చూద్దాం క్రికెట్ జెర్సీ మీద ఎవరి పేరు కనిపిస్తుందో ఈసారి అని.